హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మనము వేరియస్ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే G7 సమ్మిట్ ఎండ్ అయిందండి. సో కెనడాలో జరుగుతున్నటువంటి G7 సమ్మిట్ ఎండ్ అయింది. సో దానికి గాను మన భారత ప్రధాని మోదీ గారు అక్కడ అటెండ్ అయినటువంటి దేశ అధ్యక్షులకు గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. సో అవి ఏంటి చూద్దాం. నెక్స్ట్ భారతీయ రచయిత్రి శాలినికి IGF ఆర్చర్ అమీష్ అవార్డు రావడం జరిగింది. సో ఇది మెయిన్ గా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉన్నత విద్యలో హైయర్ ఎడ్యుకేషన్ లో భారత్ మంచి ర్యాంక్స్ సాధించడం జరిగింది. సో ఇదొకటి. నెక్స్ట్ జూన్ 20 రోజు ఈ రోజు ప్రపంచ శరణార్థుల దినోత్సవం అనమాట. ప్రపంచ శరణార్థుల దినోత్సవం. సో ఇది ఏంటి ఈ విధంగా చూద్దాము. సో నెక్స్ట్ లోక్పాల్ ప్రాసిక్యూషన్ విభాగం. సో ఇది మనకు లోక్పాల్ 2014 లో ఏర్పడినప్పటికీ ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రాసిక్యూషన్ విభాగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొకటి. నెక్స్ట్ సిప్రి రిపోర్ట్ అండి. సో ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధం జరుగుతున్న టైంలో ఈ సిప్రి రిపోర్ట్ అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది. సో ఇది ఈ విధంగా చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి G7 నేతలకు కోనార్క్ చక్రం అనమాట. కోనార్క్ చక్రం ఎక్కడ ఉంటుంది? ఒడిశాలో ఉంటుంది కదా. సో ఈ కోనార్క్ చక్రం కొల్లాపురి వెండి కుండ. సో నెక్స్ట్ డోక్రా మెటల్స్ అనమాట. డోక్రా నంది విగ్రహం అనేది ఇవ్వడం జరిగింది. సో వీటిని మోడీ గారు కానుకగా ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఏంటి చూసినట్లయితే ఒకసారి మనకు కంప్లీట్ గా G7 సమ్మిట్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇక్కడ G7 సమ్మిట్ కంప్లీట్ గా G7 అంటే ఎప్పుడు ఫామ్ అయింది ఏంటి అనమాట. సో ఇక్కడ G7 ఒక గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. G7 అనేది గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. G7 వచ్చేసి మనకు గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అండి. సో ఈ 7 కంట్రీస్ చూసినట్లయితే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ది యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, నెక్స్ట్ వచ్చేసి కెనడా. సో ఈ గ్రూప్ ఆఫ్ 6 కంట్రీస్ ఫామ్ అవడం జరిగింది 1975 లో. సో 1975 లో ఒక గ్రూప్ ఆఫ్ 6 కంట్రీస్ ఫామ్ అవడం జరిగింది. G6 కంట్రీస్ అన్నారు. అవి ఆయిల్ క్రైసిస్ బేస్ మీద ఫామ్ అవడం జరిగింది G6 కంట్రీస్. ఆ తర్వాత వచ్చేసి మనకు కెనడా వచ్చేసి 1976 లో ఫామ్ అయింది. సో యాడ్ అవ్వడం వల్ల G7 కంట్రీస్ ఫామ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు రష్యా జాయిన్ అయింది. సో 1997 లో రష్యా జాయిన్ అయ్యి 2014 లో రష్యాను తొలగించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి? G7 వచ్చేసి గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అండి. సో దీనికి హెడ్ క్వార్టర్స్ అంటూ ఏమీ లేదు. సో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క చోట జరుగుతుంది. ఈ వరల్డ్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఇవి డెవలప్డ్ కంట్రీస్ అండి. సో దానికి మనకి యునైటెడ్ కింగ్డమ్ కానీ, జర్మనీ కానీ, USA ఫస్ట్ USA తీసుకున్నట్లయితే టాప్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అండి. USA కానీ, జపాన్ కానీ, జర్మనీ, కెనడా, ఇవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్ అండి. ఈ డెవలప్డ్ కంట్రీస్ గ్రూప్ వచ్చేసి G7. దీంట్లో వచ్చేసి వరల్డ్ వైజ్ గా వచ్చేసి 10% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్. వరల్డ్ వైజ్ గా చూసుకున్నట్లయితే 10% పాపులేషన్ ఉంటారు. నెక్స్ట్ వీటి యొక్క కంట్రిబ్యూషన్ ఏంటంటే గ్లోబల్ ఎకానమీకి 30% కంట్రిబ్యూట్ చేస్తుంది. 30% కంట్రిబ్యూట్ చేస్తుంది. ఫామ్ అయినటువంటి ఇయర్, నేమ్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో G7 లో ఉన్నటువంటి కంట్రీస్ నేమ్స్. రష్యా కనుక జాయిన్ అయితే దీంట్లో వచ్చేసి రష్యా ఉన్నప్పుడు G8 అన్నాము. సో ఈ కంట్రీస్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ G8 కంట్రీస్ అన్ని కూడా G20 లో పార్ట్ అండి. సో ఈ మన G20 లో పార్ట్. when it comes to ఇండియా, సో మన భారతదేశాన్ని చూసుకున్నట్లయితే ఈ G7 కంట్రీలో గ్రూప్ గా లేదండి. సో మెంబర్షిప్ అనేది లేదు G7 కి. భారతదేశానికి G7 గ్రూప్ లో మెంబర్షిప్ లేదు. సో మనకు G20 లో ఉందండి. ఈ G20 లో ఉంది. ఈ G20 లో వచ్చేసి మనకి G8 కంట్రీస్ ఉంటాయి ప్లస్ ఇండియా 9 కంట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనము రిమైనింగ్ వాటిని గుర్తుపెట్టుకోండి. ఇది G20 కంట్రీస్ కూడా లిస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ G7 లో మన భారతదేశానికి సభ్యత్వం లేనప్పటికీ కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు వరుసగా 6 సార్లు అనమాట 6th టైం వెళ్ళడం జరిగింది. అటెండ్ అవ్వడం జరిగింది. ఈ G7 సమ్మిట్ కి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఇయర్ ఎక్కడ జరిగింది చూసినట్లయితే ఒకసారి 2024 లో అండి. 2024 లో వచ్చేసి 50th G7 సమ్మిట్ అనమాట. 50వ సమ్మిట్ వచ్చేసి ఇక్కడ ఇటలీలో జరిగిందండి. అపులియా. ఇటలీలో ఈ టౌన్ లో జరిగింది. నెక్స్ట్ 2025 ఈ ఇయర్ వచ్చేసి కననాసిక్స్ అనమాట. కననాసిక్స్ ఆల్బర్టీరా. సో ఇది కెనడాలో జరగడం జరిగింది. ఇది 51st అనమాట. 51st వన్. ఇక్కడ G7 సమ్మిట్ కెనడాలో జరిగింది. నిన్న ఎండ్ అవ్వడం జరిగింది. ఆ సమ్మిట్ కి మోదీ గారు మన భారతదేశం యొక్క కానుకలు ఇవ్వడం జరిగింది. 2026 నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఎక్కడంటే ఫ్రాన్స్ లో జరగబోతుందండి. ఫ్రాన్స్ లో జరగబోతుంది G7 సమ్మిట్. ఫ్రాన్స్ లో జరగబోతుంది. సో ఇది మనకు ఫాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే
సో G7 కంట్రీస్ లో ఉన్నటువంటి కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ ఎవరు పార్టిసిపేట్ చేశారు. కెనడా వచ్చేసి సో కెనడా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మార్క్ కార్నీ అన్నమాట. సో ఇతను ఈ ఇయర్ మనకు మోదీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. కెనడాకు మనకు ఇండియాకు బైలేటరల్ రిలేషన్స్ దెబ్బతిన్న సందర్భంలో సో మార్క్ కార్నీ గారు చివరి నిమిషంలో మన ప్రధానమంత్రి మోడీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్రాన్స్ వచ్చేసి సో ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అనమాట. సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. సో నెక్స్ట్ జర్మనీ అండి. జర్మనీ ఛాన్సలర్ వచ్చేసి ఫ్రెడరిచ్ మెర్జ్ అనమాట. ఓకే, సో జర్మనీ ఛాన్సలర్. నెక్స్ట్ ఇటలీ లాస్ట్ ఇయర్ 2024 లో ఇటలీలో జరిగింది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు జార్జ్ మెలోని అండి. ఓకే, జార్జ్ మెలోని ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ షిగెరు ఇషికిబా అనమాట. నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ వచ్చేసి కీర్ స్టార్మర్. సో ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ స్టేట్స్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి మనకు మధ్యలోనే G7 సమ్మిట్ ని సో వదిలేసి వెళ్ళడం జరిగింది, సీక్రెట్ రూమ్ కి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మనకు సో ఇవి 7 కంట్రీస్ అండి. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 7 కంట్రీస్, వాళ్ళ యొక్క అధ్యక్షులు ఎవరు. సో ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది, ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుంది G7 సమ్మిట్. నెక్స్ట్ చూసినట్లయితే సో వరల్డ్ వైజ్ గా ఏంటి, సో మనకి ఎవరెవరికి ఏం గిఫ్ట్ ఇచ్చారు మోదీ గారు. ఓకే, ఆస్ట్రేలియా అనేది మనకు G7 సమ్మిట్ లో పార్ట్ కాదండి. సో ఓకే, ఆంటోనీ అల్బనీస్ కు ఏం చేశారు, కొల్లాబూరి వెండి కొండను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి జర్మనీ ఛాన్సలర్ సో ఫెడరిక్ మెర్కెకు సో ఏంటంటే సో కోనార్క్ చక్రం అనమాట. సో ఈ కోనార్క్ చక్రం ఇవ్వడం జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ కు వచ్చేసరికి డోక్రా నంది విగ్రహాన్ని సో ఇవ్వడం జరిగింది. ప్రపంచ G7 సమ్మిట్ లో ఉన్నటువంటి పార్టిసిపేట్ అయినటువంటి అధ్యక్షులందరికీ కూడా సో మన మోడీ గారు సో గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ భారతీయ రచయిత్రి శాలిని అండి. సో శాలిని గారికి సేమ్ ఇచ్చారు. సో IGF ఆర్చర్ అమీష్ అవార్డ్ అండి. IGF ఆర్చరీ అమీష్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, ఎవరు ఇచ్చారు, బ్రిటన్ అండి. ఓకే, బ్రిటన్ నుంచి బ్రిటన్ సాంస్కృతిక మంత్రి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వచ్చేసి సో లీసా నార్డీ. ఓకే, ఇక్కడ లీసా నార్డీ గారు సో శాలిని గారికి ఇవ్వడం జరిగింది అనమాట. శాలిని మాలిక్ గారికి సో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సో ఈ అవార్డు వాల్యూ వచ్చేసి $25,000 అండి. ఓకే, సో $25,000 ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి. ఓకే, సో ఇక్కడ ఈ అవార్డు వచ్చేసి లార్డ్ కెప్టెన్ అర్గర్స్ అమీష్ త్రిపాఠిల పేరు మీదుగా ఈ అవార్డును సో ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్రిటన్ ఇచ్చిందండి సో ఈ అవార్డు. ఎందుకు ఇవ్వడం జరిగింది, ఈమె రాసినటువంటి ద వే హోమ్ అనమాట. ఓకే, ద వే హోమ్. ది వే హోమ్ అనేది సో రాయడం వల్ల సో ఇతనికి శాలిని గారికి సో ఎవరికి ఇచ్చారు, శాలిని అండి. ఓకే, శాలిని మాలిక్ గారికి సో ఇవ్వడం జరిగింది. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ మీద సో అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఉన్నత విద్యలో భారత్ దూకుడు. సో QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంక్ లో సో 54 స్థానాలు మనవి. ఓకే, సో వరల్డ్ వైజ్ గా ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతున్నాయో వరల్డ్ వైజ్ గా చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం మీద సో మనకు 1500 యూనివర్సిటీస్ ఉండేయండి. సో ఆ యూనివర్సిటీస్ లో ర్యాంకింగ్ అక్కడ ఉన్నటువంటి కొన్ని పారామీటర్స్ తీసుకొని యూనివర్సిటీని ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే సో మన ర్యాంక్ వచ్చేసి మన భారతదేశానికి వచ్చేసరికి 54 యూనివర్సిటీస్ కి ఈ ర్యాంక్ రావడం జరిగిందండి. ఓకే, సో ఈ 54 యూనివర్సిటీస్ కి ర్యాంక్ రావడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో సంఖ్యాపరంగా వచ్చేసి మనది 4th ప్లేస్ లో ఉంది. ఓకే, సో ర్యాంక్ పరంగా చూసుకున్నట్లయితే ఓవరాల్ గా వచ్చేసరికి 54 యూనివర్సిటీస్ దీంట్లో జాయిన్ అయినాయి. బట్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ పరంగా చూసినట్లయితే సో మన భారత్ వచ్చేసి 4th ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి కంట్రీస్ చూసినట్లయితే అమెరికా, సో బ్రిటన్, చైనా అండి. ఓకే, సో అమెరికా, బ్రిటన్, చైనా. థర్డ్ ఈ మన భారత్ వచ్చేసి 4th ప్లేస్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి, సో ఈ QS వరల్డ్ రికార్డులో వచ్చేసి 54 అండి ఇయర్ 2025 నాటికి. ఓకే, సో కొత్తగా వచ్చేసి లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఒక 8 యూనివర్సిటీస్ న్యూగా యాడ్ అయినాయి. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 46 ఉన్నాయి. సో ఈ ఇయర్ వచ్చేసరికి ఒక 80 యూనివర్సిటీస్ జాయిన్ అవ్వడం వల్ల 54 యూనివర్సిటీస్ అయినాయి. ఓకే, సో ఇది ఇక్కడ మనం సో అదే నెక్స్ట్ వచ్చేసి ఒక దశాబ్దంలో సో 2014 లో ఎన్ని ఉన్నాయి, సో వీటిని చూసినట్లయితే మనకు 2014 లో చూసుకున్నట్లయితే సో 11 ఉన్నాయి. సో ఈ ఇయర్ 2025 చూసుకున్నట్లయితే వచ్చేసరికి 54 అండి. సో అంటే మనకు యూనివర్సిటీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ యూనివర్సిటీస్ మీద ఫోకస్ అనేది గవర్నమెంట్ ఎక్కువ చేస్తుంది అనేది దీని యొక్క మీనింగ్ అండి. ఓకే, 2014 లో 11 ఉన్నాయి. సో ఈ ఇయర్కి వచ్చేసరికి ఈ రిపోర్ట్ లో వచ్చేసరికి 54 యూనివర్సిటీస్ QS యూనివర్సిటీస్ లిస్ట్ లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇది అనమాట ఒక సెంచరీలోనే సో ఇంత చేంజెస్ అనేది రావడం జరిగింది. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సో మన దేశంలో విద్యా సంస్థల్లో IIT లో మన దేశంలో చూస్తున్నాం కదా. సో వీటిలో వచ్చేసి 54 ఉన్నాయి కదా.
సో దీంట్లో వచ్చేసి ఐఐటి ఢిల్లీ అనమాట. సో ఐఐటి ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో ఓకే, ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఐఐటి ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో అవుట్ ఆఫ్ 54 యూనివర్సిటీస్ లో సో మన ఐఐటి ఢిల్లీ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎన్ని ఉన్నాయండి? మన తెలంగాణలో వచ్చేసి 3 యూనివర్సిటీస్ అండి. సో ఒక 3 యూనివర్సిటీస్ అవుట్ ఆఫ్ 54 లో, మన భారతదేశం నుంచి 54 యూనివర్సిటీస్ లో మన తెలంగాణ నుంచి ఒక 3 యూనివర్సిటీస్ ఐక్యూ లిస్ట్ లో ఉండడం జరిగింది. సో ఇవి వచ్చేసి ఐఐటి హైదరాబాద్ అండి. ఓకే, ఐఐటి హైదరాబాద్, హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దెన్ ఓయు ఉస్మానియా యూనివర్సిటీ, ఈ 3 యూనివర్సిటీస్ కూడా మనకు క్యూఎస్ లిస్ట్ లో ఉండడం జరిగింది. అవుట్ ఆఫ్ 54 యూనివర్సిటీస్ భారతదేశానికి మొత్తం మీద సో మన 3 యూనివర్సిటీస్ తెలంగాణలో ఉండడం జరిగింది. సో వీటి నేమ్స్ గుర్తుంచుకోండి. సో ఫస్ట్ ప్లేస్ మన భారతదేశంలో అవుట్ ఆఫ్ 54 యూనివర్సిటీస్ లో ఐఐటి ఢిల్లీ వచ్చి ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. సో ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కు ఒక్క యూనివర్సిటీకి కూడా దీంట్లో చోటు దక్కలేదండి. సో ఇది ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి జూన్ 20 అండి. సో జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం. రిఫ్యూజీస్ అంటాం కదా, సో తిరస్కరించిన వాళ్ళు శరణార్థులు, శరణు కోరి వచ్చిన వాళ్ళు అనమాట. సో వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా సో వీళ్ళ కోసం ఒక డే పెట్టుకోవడం జరిగింది. సో అసలు ఎందుకు ఏ సిచ్యువేషన్ లో రావడం జరుగుతుంది అంటే, సో సిచ్యువేషన్స్ వచ్చేసి మనకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏంటంటే, సో వరల్డ్ వార్స్ అండి. సో ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్ కానీ సెకండ్ వరల్డ్ వార్ కానీ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్న టైంలో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు, సో కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు తరలి వాళ్ళు ఏంటంటే వాళ్ళ బతుకు జీవడ కోసము ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తరలి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఆ టైంలో వాళ్ళకు ఆశ్రయం కల్పించుకోవడానికి, వాళ్ళకు రైట్స్ ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళకు ఏంటంటే వాటర్, ఫుడ్ కానీ ప్రొవైడ్ చేయడానికి, సో అంటువ్యాధుల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక సమ్మిట్ జరిగింది 1951 లో అండి. ఓకే, 1951 లో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి సందర్భంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో సో మనకు 1951 లో ఒక మీటింగ్ జరిగింది. సో ఈ శరణార్థులను సో ఆదుకోవాలి, వాళ్ళ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకు ఫుడ్ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో 1951 లో సో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి 2001 నాటికి 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందండి. సో 2001 నాటికి 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. సో ఈ సందర్భంలో ఈ 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంలో వచ్చేసి జూన్ 20న ఓకే జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తారంటే ఈ శరణార్థుల దినోత్సవం జరుపుకోవాలి, వీళ్ళకి ఒక అవేర్నెస్ కల్పించాలి, వీళ్ళ హక్కుల కోసం ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి తీర్మానించడం జరిగింది. సో అప్పటి నుంచి సో 2001 నుంచి మనకు ప్రతి సంవత్సరం కూడా సో జూన్ 20 రోజు ఏంటంటే శరణార్థుల దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ఓకే, వాళ్ళ రైట్స్ గురించి ఫైట్ చేస్తుంది ఐక్యరాజ్య సమితి. సో ఇది అన్నమాట. సో ఒకసారి ప్రపంచవ్యాప్తంగా చూస్తే సో ఏ విధంగా ఉంది, ఓకే, వీళ్ళ యొక్క ఏ విధంగా మన ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్న టైంలో సో ఏ విధంగా చూసుకున్నట్లయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిఫ్యూజీస్ అనమాట. సో అత్యధిక శరణార్థులను కలిగి ఉన్న దేశం ఏంటంటే టర్కీ అండి. ఓకే, టర్కీ. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ కాంటినెంట్ వైజ్ గా కానీ ఒక ఏరియా వైజ్ గా చూసినట్లయితే ఆఫ్రికన్ కాంటినెంట్ అనమాట. సో ఓకే, లీస్ట్ డెవలప్డ్ కాంటినెంట్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ 7 కాంటినెంట్స్ లో సో ఆఫ్రికన్ కాంటినెంట్ లో అప్రాక్సిమేట్లీగా 31%. ఓకే, 31% అవుట్ ఆఫ్ 100 లో 31%, ప్రపంచవ్యాప్తంగా 31% ఇక్కడ ఆఫ్రికాలోనే ఉన్నారు. సో ఓకే, ఇది అనమాట మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. సో ఇక్కడ ఏంటంటే సో యుద్ధాలు కానీ, హింస కానీ, వివక్షత వంటి కారణాలలో సో వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపెట్టి వచ్చేస్తారండి. సో వీళ్ళపైన అవగాహన కల్పించడం, వాళ్ళకు గౌరవించడం, సో వారి హక్కులను పరిరక్షించడం, వారి భవిష్యత్తును మెరుగుపరచడం కోసం సో తీసుకున్నటువంటి థీమే సో ఇది ప్రపంచ శరణార్థుల దినోత్సవం. ఓకే, సో ఇక్కడ ఇది ప్రపంచ శరణార్థుల దినోత్సవం. సో వరల్డ్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఏ కంట్రీలో ఎక్కువ ఉన్నారు? సిరియాలో వచ్చేసి 35 lakhs అండి. ఓకే, సిరియాలో వచ్చేసి 35 lakhs, టర్కీ 29 lakhs, కొలంబియా, సో ఇవి మేజర్ గా ఆఫ్ఘనిస్తాన్, సో ఇలా ఉన్నాయి. సో అత్యధికంగా శరణార్థులు సో ఏ కంట్రీలో ఉన్నారు? ఓకే, సుడాన్ అండి. ఓకే, సుడాన్. అయితే మనకు ఎవ్రీ ఇయర్ కూడా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో సో యునైటెడ్ నేషన్ కమిషన్ అండ్ రిఫ్యూజీస్ అనమాట. ఓకే, యుఎన్హెచ్ఆర్సి వచ్చేసి యునైటెడ్ నేషన్ హై కమిషన్ అండ్ రిఫ్యూజీస్ వచ్చేసి యుఎన్హెచ్ఆర్సి వచ్చేసి మనకు ప్రతి సంవత్సరం ఒక థీమ్ పెట్టుకొని వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ 2025 యొక్క థీమ్ వచ్చేసి సాలిడేటరీ విత్ రిఫ్యూజీస్ అనమాట. ఓకే, ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ థీమ్ ఇంపార్టెంట్ అండి, సాలిడేటరీ విత్ రిఫ్యూజీస్. ఓకే,
సో ఈ థీమ్ సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నారు, సో ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు యుఎన్ఆర్సీ అనమాట. సో యుఎన్హెచ్ఆర్సీ, యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఆన్ రిఫ్యూజీస్, ఇది ఎప్పుడు ఫామ్ అయింది ఏంటి చూసినట్లయితే సో ఇది 1950లో అండి. సో ఓకే 1950లో ఫామ్ అయింది. సో ఇది ఐక్యరాజ్య సమితి యొక్క విభాగం ఇది. సో ఇది రిఫ్యూజీస్ మీద, శరణార్థుల మీద ఫైట్ చేయడం జరుగుతుంది, వాళ్ళ కోసం వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉంటుందండి. ఓకే జెనీవాలో, స్విట్జర్లాండ్ లో ఉంటుంది. సో ఇది ద నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ చట్టం అమల్లోకి వచ్చిన దశాబ్దం తర్వాత లోక్పాల్ ప్రాసిక్యూషన్ విభాగం ఏర్పాటు. అసలు ఏ చట్టం చూసినట్లయితే ఇక్కడ మనకు 2013లో వచ్చేసి లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ అండి. ఓకే సో మనకు లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ వచ్చేసి 2013లో తీసుకురావడం జరిగింది మన భారత ప్రభుత్వం. ఓకే సో అయినప్పటికీ సో ఇది 2013లో యాక్ట్ తీసుకొస్తే సో 2014 జనవరి 1 నుంచి సో అమలులోకి రావడం జరిగింది. అయినా కూడా లోక్పాల్ ప్రాసిక్యూషన్ భాగం అనేది సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ప్రాసిక్యూట్ చేయడానికి సో ఈ విభాగాన్ని ఇప్పటికీ కూడా ఏర్పాటు చేయలేదు. సో ప్రస్తుతం నిన్న సో ఈ యొక్క అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ లోక్పాల్ ప్రాసిక్యూషన్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా సో ఫామ్ అవడం జరిగింది. సో ఇక్కడ ఇది అన్నమాట. సో అందుకోసము ఏంటంటే 2013లో మనకి యాక్ట్ తీసుకొచ్చారు. లోక్పాల్ వచ్చేసి సెంట్రల్ లెవెల్లో ఉంటుంది, లోకాయుక్త వచ్చేసి స్టేట్ లెవెల్లో ఉంటుంది. ఓకే సో ఇక్కడ ఏంటంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఈ చట్టంలో సెక్షన్ 12 అండి. ఈ సెక్షన్ 12 ఏం చెప్తుంది అంటే అవినీతి పరులైన సో ప్రభుత్వ ఉద్యోగులను ప్రాసిక్యూషన్ల విభాగం ఏర్పాటు చేయాల్సిందిగా సో లోక్పాలను నిర్దేశిస్తుంది. ఓకే ఈ చట్టం ఏదైతే ఉందో లోక్పాల్ లోకాయుక్త యాక్ట్ 2013 ఏదైతే ఉందో సో ఆ యాక్ట్ లో వచ్చేసి సెక్షన్ 13 ఏం చెప్తుందంటే సో అవినీతి పరులైన గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి చెప్తుంది అనమాట. సో ఈ మేరకు అవసరమైనటువంటి సిబ్బంది ఎంపిక ప్రక్రియకు సో నియామకాలు తీసుకునేటట్లు ఆ గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చింది. ఎవరైతే చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఉంటారు కదా లోక్పాల్ లోకాయుక్త వాళ్ళకి రైట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది అనమాట. అందుకోసం రీసెంట్ గా ఏర్పాటు చేయడం జరిగింది ప్రాసిక్యూషన్ విభాగం అనేది సో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మనకు రీసెంట్ గా లోక్పాల్ వచ్చేసి మనకు న్యూస్ లో ఉందండి. ఇకేంటంటే సో ఓల్డ్ మోటో సో మోటో చేంజ్ చేయడం జరిగింది లోక్పాల్. ఓల్డ్ మోటో వచ్చేసి ఏంటంటే డు నాట్ బీ గ్రీడీ ఫర్ ఎనీ వన్స్ వెల్త్. ఓకే సో ఇది ఓల్డ్ మోటో అండి. ఓకే లోక్పాల్ యొక్క ఓల్డ్ మోటో వచ్చేసి డు నాట్ బీ గ్రీడీ ఫర్ ఎనీ వన్స్ వెల్త్. ఓకే నెక్స్ట్ న్యూ మోటో సో రీసెంట్ గా 5 days బ్యాక్ వచ్చేసి మోటో చేంజ్ చేయడం జరిగింది. లోక్పాల్ వచ్చేసి ఎంపవర్ సిటిజన్స్ ఎక్స్పోజ్ కరప్షన్ అనమాట. ఓకే సో ఇక్కడ న్యూ మోటో సో ఈ మోటో గుర్తుపెట్టుకోండి ఎంపవర్ సిటిజన్స్ ఎక్స్పోజ్ కరప్షన్. ఓకే సో ఇది నెక్స్ట్ కాంపోజిషన్. అసలు లోక్పాల్లో ఎవరెవరు ఉంటారు ఏంటి చూసినట్లయితే 1+8 అండి. కాంపోజిషన్ వచ్చేసి మనకు 1+8. ఈ 1 పర్సన్ వచ్చేసి మనకు ఏంటంటే చైర్మన్ ఆఫ్ లోక్పాల్ అండి. ఓకే చైర్మన్ ఉంటారు. సో ఈ చైర్మన్ వచ్చేసి మనకు ఇంతకు ముందు వచ్చేసి సిజేఐ ఉంటుండే. ఓకే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉంటుండే, ప్రస్తుతానికి జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కూడా సో దీనికి చైర్మన్ గా వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఇది అబ్జర్వ్ చేసిన పాయింట్. దీనికి రిమైనింగ్ 8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ 8 మెంబర్స్ లో వచ్చేసి 4 వచ్చేసి సో జుడిషియరీ మెంబర్స్, ఒక రిమైనింగ్ 4 మెంబర్స్ వచ్చేసి నాన్ జుడిషియరీ అనమాట. ఓకే ఈ 4 వచ్చేసి మనకు జుడిషియరీ మెంబర్స్, సుప్రీంకోర్టు కానీ సో హైకోర్టు జడ్జెస్ కానీ ఈ 4 మెంబర్స్ వర్క్ చేస్తారు. ఇక్కడ రిమైనింగ్ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి నాన్ జుడిషియల్ మెంబర్స్. అంటే ఇక్కడ వచ్చేసి మనకు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఉంటుంది కదా. సో ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, ఓకే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, బీసీస్, మైనారిటీస్. సో వీంట్లో ఉన్నటువంటి ఈ మెంబర్స్ అందరు కూడా సో ఇక్కడ ఈ 4 మెంబర్స్ ఉంటారు. ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? ఈ 1+8 మెంబర్స్ ఈ కంపోజిషన్ ఏదైతే ఉందో లోక్పాల్ సో వీళ్ళని వచ్చేసి మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ఓకే భారత రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. సో బేస్డ్ అపాన్ ద సెలక్షన్ కమిటీ అండి. ఓకే సెలక్షన్ కమిటీ ఉంది. సెలక్షన్ కమిటీ ఎవరినైతే సెలెక్ట్ చేస్తుందో సో వాళ్ళని మన భారత రాష్ట్రపతి ఈ 1+8 మెంబర్స్ ని లోక్పాల్ మెంబర్స్ ని సో కంపోజిషన్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే ఇక్కడ ఈ సెలక్షన్ కమిటీ ఎవరెవరిని ఈ సెలక్షన్ కమిషన్ లో ఎవరెవరు ఉంటారు? ఈ కమిటీలో వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఓకే లీడర్ ఆఫ్ అపోజిషన్ మన గత 2 లోక్సభలకు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదండి. సో ప్రస్తుతం వచ్చేసి మనకు 18వ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. సో ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ సెలక్షన్ కమిటీ ఆఫ్ లోక్పాల్ ఉంది కదా. సో దాంట్లో ఇక్కడ ఇతని పాత్ర పోషిస్తారు. ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. ఓకే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. ద నెక్స్ట్ సిట్టింగ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ నామినేటెడ్ బై ద సిజేఐ. ఓకే సో ఈ మెంబర్స్ అనే వీళ్ళు సెలక్షన్ కమిటీలో ఉండి ఈ 1+8 మెంబర్స్ లోక్పాల్ ని ఎన్నుకుంటారు. సో అప్పుడు ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఓకే వీళ్ళు నామినేట్ చేస్తే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఓకే సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో ద నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ జ్యూరిస్డిక్షన్ ఏముంటుంది, ఈ లోక్పాల్కి వచ్చేసి జ్యూరిస్డిక్షన్ ఏంటంటే సో ఎవరెవరి మీద ఇన్వెస్టిగేషన్ కెన్ ఇన్వెస్టిగేట్స్ కంప్లైంట్స్ అగైన్స్ సో ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అండి, సో భారత ప్రధానమంత్రిని కూడా సో ఇన్వెస్టిగేట్ చేసే హక్కు ఈ లోక్పాల్కు ఉంటుంది. ద నెక్స్ట్ మినిస్టర్స్, పర్టికులర్ మినిస్టర్స్ కానీ ఎంపీస్ కానీ, సో ద నెక్స్ట్ గ్రూప్ ఏ గ్రూప్ డి అనమాట. సో గ్రూప్ ఏ నుంచి డి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, ఇక్కడ మనకు ఏంటంటే ప్రాసిక్యూషన్ వింగ్ ఏదైతే ఉందో సో దాన్ని 10 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసేది ఇందుకోసం అండి. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ప్రాసిక్యూట్ చేయడానికి ఎంప్లాయిడ్ చేసింది. సో ఈ విషయంలోనే మనకి ఈ లోక్పాల్ టాపిక్ ఉందండి. సో అఫీషియల్ బాడీస్ పార్ట్లీ ఫుల్లీ ఫౌండెడ్ బై ద సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ద నెక్స్ట్ ఇండివిజువల్ ఎంటిటీస్ రిసీవింగ్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్, ఎవరైతే ఫారెన్ కంట్రిబ్యూషన్స్ మోర్ దెన్ 1 crore వస్తాయో పర్ ఇయర్, సో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ఇది ఈ లోక్పాల్ యొక్క జ్యూరిస్డిక్షన్. ఓకే, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో గుర్తుపెట్టుకోండి. సో ఓల్డ్ మోటో ఒకటి, న్యూ మోటో, కంపోజిషన్, జ్యూరిస్డిక్షన్. ఓకే, దెన్ నెక్స్ట్ ఈ వింగ్ ఏంటి, ఏ సెక్షన్ చెప్తుంది మనకు, సెక్షన్ 12 అండి. ఓకే, సెక్షన్ 12. సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సిప్రి రిపోర్ట్ అండి. ఓకే, ఈ సిప్రి అంటే ఏంటి చూసినట్లయితే ఒకసారి, ఓకే, సిప్రి వచ్చేసి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, సిప్రి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇది స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేసిందంటే 1966 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ ఇన్స్టిట్యూట్ ని సో ఇట్ ప్రొవైడ్స్ డాటా అనమాట, డాటా అనాలిసిస్ అండ్ రికమెండేషన్స్ ఆఫ్ పాలసీ మేకర్స్, రీసెర్చర్స్, మీడియా అండ్ పబ్లిక్. ఓకే, సో ఇది అయితే సో ఏంటి ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే డెడికేటెడ్ టు రీసెర్చ్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, ఓకే, ఆర్మ్స్ కంట్రోల్ అండ్ డిసార్మెంట్ అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ కంట్రీ దగ్గర ఎలా ఉన్నాయి. సో మనకు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో సో ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీ వద్ద అణు ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి, సో ప్రపంచవ్యాప్తంగా సో ఏ కంట్రీ వద్ద ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అనేది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ సిప్రి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఒకసారి మనకు రష్యా ఉక్రెయిన్ వార్ అండి. ఓకే, రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత సో ఈ అణు ఆయుధాలను యూజ్ చేయడం అనేది చాలా ఎక్కువైపోయింది. సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ అనమాట. సో ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ తర్వాత సో ఈ సిప్రి రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. సో అయితే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే సో ఏ కంట్రీ దగ్గర ఎన్ని ఉన్నాయి చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉండొచ్చి రష్యా అండి. ఓకే, రష్యా వచ్చేసి మనకు 5459 అణు ఆయుధాలు ఉన్నాయండి. ఓకే, సో రష్యా వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్ లో వచ్చేసి యుఎస్ఏ అండి. ఓకే, సో యుఎస్ఏ 5177 ఉన్నాయి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ థర్డ్ ప్లేస్ లో ఉంది. సో ఈ విధంగా ఓకే మనకు చైనా థర్డ్ ప్లేస్ లో ఉంది. సో ఇది యుఎస్ఏ, రష్యా, యుఎస్ఏ, చైనా ఇవి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ లోనే. సో మన భారతదేశంలో చూసినట్లయితే అణు ఆయుధాలు వచ్చేసి 180 అండి. సో ఓకే, ఇండియాలో వచ్చేసి అణు ఆయుధాలు వచ్చేసి 180 ఉన్నాయి. మన శత్రు దేశమైన పాకిస్తాన్ లో వచ్చేసి అణు ఆయుధాలు వచ్చేసి ఎంతంటే 170 ఉన్నాయి. సో ఇది అనమాట మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఇజ్రాయెల్ వార్ ఉంది కదా, సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఉంది కదా. సో ఇజ్రాయెల్లో వచ్చేసి 90 అండి. ఓకే, 90 ఉన్నాయి. సో ఇజ్రాయెల్లో వచ్చేసి 90 ఉన్నాయి. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మొత్తం అణు ఆయుధాల్లో 90% వచ్చేసి ఫస్ట్ సెకండ్ కంట్రీ రష్యా అండ్ యుఎస్ఏలోనే ఉన్నాయండి. సో ఓకే, అవుట్ ఆఫ్ వరల్డ్ వైజ్ గా 90% అణు ఆయుధాలు వచ్చేసి రష్యాకు యుఎస్ఏలో ఈ రెండు కంట్రీస్ దగ్గరనే ఉన్నాయి. సో ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఓకే, మనకు ఒక రిపోర్ట్ ప్రకారం ఏంటంటే చైనా ఏం చేస్తుందంటే చైనాలో ప్రస్తుతం వచ్చేసి 600 మాత్రమే ఉన్నాయి. కానీ నెక్స్ట్ రాబోయే ఒక 10 సంవత్సరాల్లో వచ్చేసి 1500 అణువాయుధాలను తయారు చేసుకోవాలని చూస్తున్నట్లు ఇక్కడ ఉందన్నమాట. సో ఈ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఏంటంటే సో ఈ సిప్రి రిపోర్ట్ అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడ చూసినట్లయితే సో మనకు అణు ఆయుధాలు అనమాట. సో ఈ అణు ఆయుధాలు వచ్చేసి యురేనియం ఎన్రిచ్మెంట్ అనమాట. సో అసలు ఏంటి చూసినట్లయితే యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది 90% చేయాలండి. సో ప్రస్తుతం వచ్చేసి మనకు ఏదైతే ఇక్కడ ఇరాన్ ఉంది కదా, సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతున్నటువంటి సందర్భంలో యురేనియం ఎన్రిచ్మెంట్ వచ్చేసి ఇక్కడ 60% చేయడం జరిగింది. ఓకే, ఇరాన్ అనేది 60% యురేనియం ఎన్రిచ్మెంట్ చేయడం జరిగింది. సో ఇది కనుక చేస్తే సో 90% కంప్లీట్ అయితే సో ఇక్కడ అణు ఆయుధాలను యూజ్ చేయవచ్చు అనమాట. సో ఇది ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ 3 కంట్రీస్ మన ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి, సో పాకిస్తాన్లో ఏ విధంగా ఉన్నాయి, సో 90% వచ్చేసి రష్యా అండ్ యుఎస్ఏ దగ్గరే ఉన్నాయండి. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి
ఎవరు రిలీజ్ చేస్తారు ఈ సిప్రి రిపోర్టు? సో ఓకే, ఈ సిప్రి వచ్చేసి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. సో ఇది ఏ ఇయర్ లో ఫామ్ అయింది? 1966. ఓకే, సో థ్యాంక్ యూ.